హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు వీడియోలో ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. చూడటానికైతే చేపల కర్రీలా ఉంటుంది, కానీ వెజ్ కర్రీ అండి. ఇది అరటికాయతో చేశాను, చాలా బాగుంటుంది. స్పెషల్గా అరటికాయతో చేయాలి అనిపిస్తే తప్పకుండా ఈ కర్రీ తయారు చేయొచ్చండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ కావలసిన మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. పావు కప్పు పల్లీలు, ఈ మాత్రం కొబ్బరి ముక్కలు, ఒక 3 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, 1 గరిట ఆయిలు. వీటిని వేసుకున్న తర్వాత ఇలా వేసి చక్కగా అన్నీ వేయించుకుందాం. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకవేళ మాడిపోతాయి అనుకుంటే ముందుగా పల్లీలు వేయించుకొని వీటిని వేసుకోవచ్చు. నువ్వులు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకుందాం. వీటిని చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలను కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను. వీటి పై తొక్క తీస్తున్నాను. ఇలా తొక్క తీసిన తర్వాత ఇలా అరటికాయని క్రాస్గా కట్ చేసుకోవాలి. కొంచెం మందంగానే కట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి, లేదంటే చిన్నగా అయిపోతాయి. ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, కానీ పల్చగా మాత్రం కట్ చేయొద్దు. ఇలా క్రాస్గానే కట్ చేసుకుంటే పొడవుగా వస్తాయి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో ముక్కకి ఇలా హోల్ పెట్టుకుంటే చేప ముక్కల్లా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి చూడటానికి. చూసారు కదా, ఇదే విధంగా అన్నీ హోల్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడగాలి. వీటిని నీటిలో ఉంచుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్లు కారం వేసుకోవాలి, 1 అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి రెండు కలిపి తడిగా ఉన్నాయి కదా అరటికాయ ముక్కలు, 2 వైపులా కారం అద్దేలా అంటించుకోవాలి. మనం చేప ముక్కలకి అద్దుకుంటాం కదా, ఈ విధంగా 2 వైపులా కారం అద్దుకోవాలి. మనం కట్ చేసిన ముక్కలన్నిటికీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం దోశలు వేసే పాన్పై ఆయిల్ వేసుకొని ఇలా 2 వైపులా వేయించుకోవాలి, చేప ముక్కలు వేయించినట్లు. ఇలా వేయించుకోవడం వల్ల మనకి కర్రీలో అరటికాయ ముక్కలు మెత్తబడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ వీడియో మిస్ అయింది, నేను మరలా వేసినప్పుడు చూపిస్తాను. 2 వైపులా ఇలా కాలే వరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. 50% ఉడికితే సరిపోతాయి. ఇవి తీసిన తర్వాత మిగతావి వీటిలోనే వేయించేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ పడినప్పుడల్లా వేస్తూ ఉండాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వీటికి ఆయిల్ వేసి మూత పెట్టుకొని 2 వైపులా కాల్చుకొని ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం దీనిలో వేసేసుకోవాలి. ఇది గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు 2 టమాటాలు జ్యూస్ చేసి వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ కప్పున్నర వేసాను. ఈ మాత్రం పలుచగా ఉంటే దగ్గరగా అయ్యేటప్పటికి సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మనం వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి.
కొంచెం గ్రేవీ పలుచగా ఉండగా దించుకుంటే చపాతీకి చాలా బాగుంటుంది. నేను గుత్తిబీరకాయ మసాలా కర్రీ తయారీ విధానం పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ఈ రెసిపీ నచ్చితే మీకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.